చూడటానికి చాలా సింపుల్గా అనిపించే ప్రశ్నల్లోనే కొన్నిసార్లు చాలా పెద్ద పెద్ద సమాధానాలు దాగుంటాయి. అసలు మనకు బలహీనతలా కనిపించే ఒక విషయంలోనే నిజమైన బలం దాగుండే అవకాశముందా? ఉంది. ఈరోజు మనం ఒక పురాణ కథలోకి వెళ్ళబోతున్నాం ఈ లోతైన నిజాన్ని అర్థం చేసుకోవడానికి. అంతా ఎక్కడ మొదలవుతుందంటే ఒక చిన్న పిల్లాడికొచ్చిన చాలా సింపుల్ డౌట్తో. మనందరికీ తెలుసు కదా కుందేలు తాబేలు కథ. ఆ కథ విన్న తర్వాత లక్కీ అనే ఒక అబ్బాయికి మదిలో ఈ ప్రశ్న మొదలైంది. ఏంటా ప్రశ్న? మన కథలో హీరో పేరు లక్కీ. చాలా చురుకైన కుర్రాడు. వాడికొచ్చిన డౌటేంటంటే, కుందేలుకి కాళ్లున్నట్టే తాబేలుకి కాళ్లున్నాయి. మరి అదెందుకు అంత నత్తనడక నడుస్తోంది? స్పీడ్గా ఎందుకు పరిగెత్తలేదు? ఈ ఆలోచన వాణ్ణస్సలు వదలట్లేదన్నమాట. సరే, ఇక సమాధానం కోసం ఏం చేశాడు? నేరుగా మామిడి చెట్టు కింద హాయిగా సేద తీరుతున్న తన తాతయ్య చంద్రయ్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తన మనసులో మెదులుతున్న ఆ పెద్ద ప్రశ్నను ఆయన ముందు పెట్టాడు. ఇక్కడే మన కథ అసలైన టరన్ తీసుకుంటుంది. చంద్రయ్య అదంతే అనేదో మామూలు సమాధానం చెప్పలేదు. ఆ ప్రశ్న వెనకున్న మూలాల్లోకి, మనల్ని ఒక పాత పురాణ కథలోకి తీసుకెళ్తున్నాడు. చూసారా తాతయ్య మాటలు? ఇది సాధారణ విషయం కాదు, దీని వెనక ఒక పాత పురాణ కథ ఉంది అంటున్నారాయన. అంటే తాబేలు నెమ్మదిదనం వెనుక ఏదో లోతైన పౌరాణిక రహస్యం దాగి ఉందన్నమాట. మనలో క్యూరియాసిటీ పెరుగుతోంది కదా. సరే, ఆ రహస్యమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, ఇక కథలోకి వెళ్ళిపోదాం. ఇది ఎప్పుడో చాలా కాలం క్రితం మొదలవుతుంది. ప్రకృతి దేవతలందరూ, భూదేవి, వరుణుడు, వాయుదేవుడు, ఇలా అందరూ కలిసి ఒక పెద్ద సభ పెట్టుకున్నారు. వాళ్ల ఉద్దేశం ఒక్కటే: ఈ భూమ్మీద ఉన్న ప్రతి ప్రాణికి ఒక్కో ప్రత్యేకమైన వరాన్ని, ఒక గిఫ్ట్ని ఇవ్వాలి అని. అప్పుడు ఆ దేవతలు ఎంత గొప్పగా ఆలోచించి వరాలిచ్చారో చూడండి. ప్రతి జీవికి దాని స్వభావానికి తగ్గట్టుగా ఒక సూపర్ పవర్ ఇచ్చారు. ఉదాహరణకి, జింకకేమో వేగానిచ్చారు, పులికేమో ఆ గంభీరమైన గర్జననిచ్చారు. ఇక పక్షులకైతే స్వేచ్ఛగా ఎగరడానికి ఏకంగా ఆకాశాన్నే ఇచ్చేశారు. అంటే ప్రతి ఒక్కరికి ఒక యునీక్ స్ట్రెంగ్త్ అన్నమాట. అలా అందరూ తమ తమ బహుమతులు తీసుకుని ఆనందంగా వెళ్తున్నారు. అప్పుడే ఒక చిన్న తాబేలు చాలా నిస్సహాయంగా నెమ్మదిగా ముందుకొచ్చింది. వచ్చి దేవతల ముందు నిలబడి, నాకు పరుగెత్తడానికి వేగం లేదు, ఎగరడానికి రెక్కలూ లేవు, మరి నేను ఈ పెద్ద ప్రపంచంలో ఎలా బ్రతకాలి అని అడిగింది. ఆ మాటలు విన్న భూదేవి ఆ తాబేలుకి ఒక అసాధారణమైన వరాన్నిచ్చింది. అది వేగం కాదు, కాని వేగం కన్నా చాలా విలువైనది. ఏంటది? అదే ఆ గట్టిదైన ఒక రక్షణ కవచం లాంటి చిప్ప. అంతేకాదు, ఆమె ఇచ్చిన మాట చాలా పవర్ఫుల్. నువ్వు పరుగెత్తలేవు, నిజమే, కాని నువ్వెప్పటికీ ఓడిపోవు అని చెప్పింది. భూదేవే కాదు, మిగతా దేవతలు కూడా తమ వంతుగా స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చారు. జలదేవుడైన వరుణుడేమో నీళ్లలో ఓర్పుని ప్రసాదించాడు. వాయుదేవుడు తొందరపాటు అనేదే లేకుండా ఓటమి నుండి మినహాయింపిచ్చాడు. ఇక్కడొక విషయం గమనించారా? తాబేలుకొచ్చిన వరాలన్నీ స్పీడ్కి సంబంధించినవి కాదు, ఓర్పు, సహనం అంటే పేషెన్స్, స్టెబిలిటీకి సంబంధించినవి. ఇన్ని వరాలు వచ్చినా తాబేలుకి ఇంకా ఒక డౌట్ ఉండిపోయింది. అది మళ్ళీ భూదేవి దగ్గరికే వెళ్ళింది. వెళ్ళి నేరుగా అడిగింది, అమ్మా, అంతా బానే ఉంది, కాని నేను ఎందుకు నెమ్మదిగా ఉండాలి? నా విధిలో ఈ స్లోనెస్ ఎందుకింత ఇంపార్టెంట్ అని. అప్పుడు భూదేవి చెప్పిన సమాధానం అద్భుతం. ఆ ఒక్క సమాధానంతో తాబేలు బలహీనత అనుకున్నది దాని అతిపెద్ద బలంగా మారిపోయింది. ఏమన్నదంటే, నీ దారి వేగం కాదు, నీ దారి స్థిరత్వం. అంటే వేగంతో పరిగెత్తడం కొందరి దారైతే స్థిరంగా నిలబడటం నీ దారి అని క్లియర్గా చెప్పేసింది. ఈ ఒక్క మాటలోనే ఈ మొత్తం కథ సారాంశం ఉంది. సరే, ఇంతటితో కథ అయిపోయింది. ఇప్పుడు తాతయ్య చంద్రయ్య ఏం చేశాడంటే, ఈ పురాణ కథలోని జ్ఞానాన్ని మళ్లీ వెనక్కి ప్రెజెంట్లోకి తీసుకొచ్చాడు. ఎక్కడికి? లక్కీ అడిగిన ఆ మొదటి ప్రశ్నకు. తాతయ్య చెప్పిన అసలైన పాఠం ఇదేనన్మాట. ప్రతి జీవికి దేవుడు ఒక దారిని చూపిస్తాడు. కొందరికేమో స్పీడ్ని గిఫ్ట్గా ఇస్తాడు, మరికొందరికి ఓర్పునిస్తాడు. విక్టరీ అనేది కేవలం ఫాస్ట్గా వెళ్ళిపోవడంలోనే ఉండదు, ఆ మొత్తం ప్రయాణాన్ని తట్టుకుని చివరిదాకా నిలబడటంలో కూడా ఉంటుంది.
ఈ రెండింటి మధ్య తేడా చాలా అద్భుతమైనది. సింపుల్గా చెప్పాలంటే వేగం అనేది ఒక స్ప్రింట్ రేస్ గెలవడానికి హెల్ప్ అవ్వొచ్చు, కానీ స్థిరత్వం అనేది ఒక మ్యారథాన్ని పూర్తి చేయడానికి కావాలి. రెండూ వాటి దారుల్లో చాలా పవర్ఫుల్. అప్పుడు లక్కీకి ఫైనల్గా క్లారిటీ వచ్చింది. అంటే తాతయ్య, తాబేలు నెమ్మదిగా ఉండటమే దాని బలమా అని అడిగాడు. ఆ ప్రశ్నతో మనకు తెలిసిపోతుంది కథలోని అసలు పాఠం వాడికి పూర్తిగా అర్థమైందని. ఏదైతే బలహీనత అనుకున్నాడో అదే దాని అసలైన బలం. చూడ్డానికి చాలా సింపుల్ కథే అయినా ఇది మనందరికీ కొన్ని చాలా పవర్ఫుల్ లెసన్స్ నేర్పుతుంది. అందులో మొదటిది, మనలో ప్రతి ఒక్కరి ప్రయాణం యునీక్. మనకి దొరికిన బహుమతులు కూడా అంతే. సో ఇతరులతో పోల్చుకోవడంలో అసలు అర్థమే లేదు. ఇక రెండో పాఠం మనకు చాలా ధైర్యాన్నిస్తుంది. ఒకవేళ మన దారి కొంచెం నెమ్మదిగా ఉందనిపిస్తే దాని గురించి భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే అదే మనకు ఇవ్వబడిన విధి, అదే మన డెస్టినీ. ఆ దారిలోనే మన విజయం కూడా దాగి ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం, వేగం లేని చోట ఓర్పే రాజ్యం చేస్తుంది. స్పీడ్ అనేది ఒక మెరుపులాంటిదైతే పేషెన్స్ అనేది ఒక సామ్రాజ్యం లాంటిది. దాన్ని ఒక లోపంగా కాకుండా మనకు దొరికిన ఒక స్పెషల్ గిఫ్ట్గా చూడటం మొదలుపెట్టాలి. ఈ కథ విశ్లేషణను ముగించే ముందు ఒక్కసారి ఈ ప్రశ్న గురించి ఆలోచిద్దాం. ఈ కథ మనకు చెప్పేదేంటి? ప్రతి ఒక్కరికి ఒక స్పెషల్ దారి, ఒక స్పెషల్ బలం ఉంటాయని. మరి మన జీవిత ప్రయాణంలో మనకు ఇవ్వబడిన ఆ యునీక్ స్ట్రెంగ్త్ ఏమై ఉంటుంది?